హార్ట్ హెల్త్‌కి రెగ్యులర్‌గా ఎటువంటి టెస్ట్‌లు చేయించుకోవాలి? సో, ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ మనం ఐడెంటిఫై చేయడానికి రెగ్యులర్‌గా మనం చేసే స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఒకటి ఈసీజీ అండ్ 2D ఎకో. అండ్ ఎప్పుడైనా ఈ చెస్ట్ పెయిన్ వచ్చిన పేషెంట్స్ ఇమీడియట్‌గా ఈ 2 టెస్ట్‌లతో పాటు ట్రోపోనిన్ అనే బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. హార్ట్ మజిల్ డ్యామేజ్ వితిన్ 4 అవర్స్‌లోనే ట్రోపోనిన్ టెస్ట్ కూడా ఎలివేట్ అండ్ ఇట్ ఈస్ మోర్ కార్డియాక్ స్పెసిఫిక్. అంటే కార్డియాక్ మజిల్ డ్యామేజ్ ఉంటేనే అది ఎలివేట్ అవుతుంది. సో యూజువల్గా మీకు లోకల్ డాక్టర్స్ కానీ ఈ 3 టెస్ట్లు చెస్ట్ పెయిన్ని వెదర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు హార్ట్ అటాకా కాదా అనేసి రూల్ అవుట్ చేయడానికి అడ్వైస్ చేస్తూ ఉంటాం. రెగ్యులర్గా స్క్రీనింగ్కి హార్ట్ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేయడానికి ఈసీజీ, 2D ఎకో అండ్ పేషెంట్ సిమ్టమ్స్ కానీ స్లైట్గా ఈసీజీ చేంజెస్ ఏమైనా ఉన్నా థ్రెడ్మిల్ టెస్ట్ కూడా అడ్వైస్ చేస్తాం. ఈ 3 టెస్ట్లు 90% ఆఫ్ ద కలిపి కంబైన్డ్గా 90% ఆఫ్ ద హార్ట్ ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేయగలవు బిఫోర్ పేషెంట్స్ డెవలప్ అక్యూట్ ఈవెంట్ లైక్ అక్యూట్ హార్ట్ అటాక్స్ ఎర్లీ స్టేజ్లోనే మనం ఐడెంటిఫై చేయగలచ్చు. సో ఈ హార్ట్ హెల్త్ని 20 అండ్ అబోవ్ ఇయర్స్ వాళ్ళు నార్మల్ అడల్ట్స్ మనము మానిటర్ చేసుకుంటూ ఉండాలి. ఫస్ట్ థింగ్ ఈజ్ కొలెస్ట్రాల్ చెకప్. 20 అండ్ అబోవ్ ఇయర్స్ వాళ్ళకి ఏ రిస్క్ ఫ్యాక్టర్స్ లేకపోయినా అదర్ కోమార్బిడిటీస్ లేకపోయినా ఎవ్రీ 5 years వన్స్ కొలెస్ట్రాల్ చెకప్, ఈసీజీ అండ్ 2D ఎకోస్ చేయించుకుంటూ ఉండాలి. అండ్ కొలెస్ట్రాల్ చెకప్ అనేది 20 to 45 years వరకు ఎవ్రీ 5 years వన్స్ చెక్ చేయించుకుంటే సరిపోతుంది. అదేమైనా అబ్నార్మల్ ఉంటే తప్పితే ఫ్రీక్వెన్సీ అంతకంటే ఎక్కువ ఫ్రీక్వెంట్గా అవసరం లేదు. 45 to 65 years ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఎవ్రీ 2 years వన్స్ చెక్ చేసుకోవడం మంచిది. అబౌవ్ 65 years ఉన్న అడల్ట్స్కి ఎవ్రీ ఇయర్లీ చెక్ చేసుకోవడం మంచిది. అండ్ అదర్ స్క్రీనింగ్ టెస్ట్ ఇఫ్ దెర్ ఆర్ నో రిస్క్ ఫ్యాక్టర్స్ 5 years వన్స్ ఫర్ ఈసీజీ కానీ 2D ఎకో కానీ చేయించుకుంటే సరిపోతుంది.